హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గ్యాస్ వాడేవారికి అదిరిపోయే శుభవార్త. ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు దీపం పథకం కింద ఉన్న వారికి కొత్త అవకాశాన్ని అందిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పటికే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే దీనికి సంబంధించిన కీలక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. అయితే దీనిలో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో అనుసంధానం చేసి రాష్ట్ర ప్రజలకు మరింత సౌకర్యాలను అందించాలని చూస్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర దీపం పథకాన్ని కేంద్రంలోని ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో అనుసంధానం చేయాలని చూస్తున్నారు. దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి ఉజ్వల యోజన ప్రయోజనాలు అందించేలా ఇంటిగ్రేషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 300 రూపాయల సబ్సిడీ ప్రతిపాదన ఉంది. పీఎం ఉజ్వల యోజన కింద ఒక్కో సిలిండర్ 300 రూపాయలు ఆమోదించేలా రాష్ట్రంలో ఎల్పిజి వినియోగదారులకు అదనపు ఆర్థిక భారం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రతిపాదనకు సంబంధించిన ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ను కలిసి మాట్లాడడం జరిగింది. ఈ పథకాల మార్పులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరుతుంది. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10.5 లక్షల గ్యాస్ చున్నొచ్చి ఉన్నాయి. అయితే ఇందులో దీపం పథకం కింద సుమారు 2 లక్షల కనెక్షన్లు, ఇంకా ఉజ్వల కింద 3063 కనెక్షన్లు, సిఎస్ఆర్ కింద 4354 కనెక్షన్లు ఉన్నాయి. గ్యాస్ వాడేవారికి చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆమోదించినట్లయితే దీపం పథకం కింద గ్యాస్ వినియోగదారులు 300 రూపాయలు తిరిగి సబ్సిడీగా అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం సిలిండర్ ధర 860 రూపాయలు ఉండగా 360 రూపాయలు సబ్సిడీ ఇస్తే 560 రూపాయలకే వినియోగదారులకు అందుతుంది. దీపం స్కీమ్ను 1997లో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకంలో గ్రామీణ మహిళలకు, ముఖ్యంగా పొదుపు సంఘాల సభ్యులకు సబ్సిడీపై ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు కూడా ఎల్పిజి గ్యాస్ వాడేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.